హాయ్ ఫ్రెండ్స్, ట్రెండింగ్ ఐడియాస్ కి మీ నీలిమా స్మైల్ కా వెల్కమ్ చెప్తున్నారు. ఎక్కడి నుంచి? పటాయా నుంచి వెల్కమ్ చెప్తున్నారు. ఇవాళ అయితే ఆల్రెడీ చూసేసారు, నిన్నటి వీడియోలో మనం ల్యాండ్ అయిపోయాము, హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము. సో ఫ్రెష్ అయిపోయి అయితే ఇప్పుడు మేము లోకల్ టూర్ వెళ్ళబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే బుద్ధా టెంపుల్ అనుకున్నాము, దాని తర్వాత ఇంకేం చూస్తాము ఏం చేస్తాము ఈ వీడియోలో చూసేయండి. హోప్ మీ అందరికి మన బ్యాంకాక్ పటాయా, బ్యాంకాక్ అయితే మనం వెళ్ళట్లేదులేండి, అంటే బ్యాంకాక్ లో దిగాం ల్యాండ్ అయ్యాం కానీ పటాయాకే డైరెక్ట్ గా వచ్చాము. ఇప్పుడు ఈ కంటిన్యూస్ వీడియోస్ అన్ని కూడా నేను స్మైలీ, రమేష్ గారు రాకుండా ఇద్దరమే వచ్చాము. మీరు లాస్ట్ బ్లాగ్ లో చూసుంటారు జర్నీ చేసి. ఇద్దరం అయితే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. అది ఎంతవరకు అవుతుందో మరి మా స్మైలీ అవుద్ది. పదండి ఇంకా లోకల్ ట్రిప్ కి అయితే స్టార్ట్ అయిపోదాం. వీడియో నచ్చితే స్మైలీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్మైలీ స్టార్ట్ అయిపోయాము, కిందకైతే వెళ్తున్నాము హోటల్లో నుంచి. ఫస్ట్ అయితే ఇప్పుడు మరి ఎట్లా వెళ్తామో తెలీదు, టుక్ టుక్కా లేకపోతే క్యాబా? టుక్ టుక్కా పద. అయితే మేమైతే హోటల్ నుంచి బయటకు వచ్చేసి బయటకు రాగానే మెయిన్ రోడ్డే ఉంటుంది, బీచ్కి ఆపోజిటే కదా మనం ఉన్న హోటల్. ఇంకా అక్కడ టుక్ టుక్ అనేది ఎక్కేసాము, ఆటో లాగా అనమాట మన దగ్గర. మేమిద్దరం లేడీస్మి అదర్ కంట్రీకి వచ్చి ఇద్దరమే మా ట్రిప్ అనేది స్టార్ట్ చేసాము. డే 1 ట్రిప్. మనం ఇప్పుడు ప్లేసెస్ అన్ని చూసేద్దాం, కమాన్. బిగ్ బుద్ధా టెంపుల్కా స్మైల్ వచ్చింది. బిగ్ బుద్ధా టెంపుల్కి వచ్చాము. ఇంక ఇక్కడ అయితే ఇది చాలా ఫేమస్ అనమాట పటాయాలో. ఈ ప్లేస్కి వచ్చాము, చూద్దాం ఇప్పుడు. ఈ బ్యాంకాక్ పటాయా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చూసినటువంటి ప్లేస్ ఇదే అనమాట. నైట్ అంతా నిద్రలేదు. మనము ముంబై నుంచి ట్రావెల్ చేసి బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్లో దిగి అక్కడి నుంచి పటాయా బై రోడ్ వచ్చాం కదా. ఫ్లైట్ దిగిన తర్వాత వచ్చేసి తర్వాత హోటల్కి వెళ్ళేసి చెక్ ఇన్ అయ్యి 11:30కి హోటల్లో రూమ్ ఇస్తే అక్కడ ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి 1 o'clock కల్లా మళ్ళీ వెంటనే బయటపడిపోయి ఈ బిగ్ బుద్ధా టెంపుల్కి అయితే వచ్చేసాము. డే 1 ట్రిప్లో మా స్టార్టింగ్ అనమాట ఇది. ఎంత ప్రశాంతంగా అనిపించిందో, నైట్ అంతా నిద్రలేదు. అలా ఈ బుద్ధా టెంపుల్ని వచ్చి ప్రశాంతత, ఇంకా బుద్ధుడు అంటేనే మనకి మెయిన్గా ఆ స్మైల్ అనేది వస్తుంది, ఆ ప్రశాంతత వస్తుంది మనసుకి. అంత రిలాక్స్డ్గా అనిపించింది. ఎండ ఉన్నా కూడా ఒక పక్క ఆ ఎండను కూడా ఏమీ అనిపించలేదు అనమాట. చూడండి ఇక్కడ ఎంత పెద్ద బెల్ ఉందో. ఇంకా ఈ బుద్ధుడు స్టాచ్యూ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా కొద్దిసేపు వచ్చేసి ప్రేయర్ అది చేసుకున్నాము. అక్కడ పైనుంచి మనకి పటాయా వ్యూ అంతా కూడా టెంపుల్ దగ్గర నుంచి కొంచెం స్టెప్స్ పైకి ఎక్కాం కాబట్టి హైట్లో ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ వ్యూ అంతా కూడా చూసాము, చాలా బాగుంది. స్మైలీ కూడా ఫస్ట్ డే ఈ ప్లేస్ మేము కావాలనే పెట్టుకున్నాం అనమాట. ఏదైనా కూడా మనం పని స్టార్ట్ చేసే ముందు కొంచెం ప్రశాంతంగా స్టార్ట్ అయితే ఆ ట్రిప్ అనేది ఇంకా అలా పీక్కి మనం తీసుకెళ్ళొచ్చు కదా. నెక్స్ట్ రేపటి వ్లాగ్ మాత్రం సూపర్ వ్లాగ్. నాకు స్మైలీకి లైఫ్లో బెస్ట్ మెమరీ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఆ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే మేము ఇదంతా కూడా స్టాచ్యూస్ ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ మేము వేరే డెస్టినేషన్కి వెళ్ళాలన్నమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి టుక్ టుక్స్ ఉంటాయి కొన్ని. ఇది కొంచెం దూరంగా ఉంది మేము ఉన్న ప్లేస్ నుంచి ఈ టెంపుల్. అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ మేము వెళ్ళటానికి క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. అది మేము బోల్ట్లో బుక్ చేసుకున్నాము. బట్ ఆ బోల్ట్ మనకి క్యాబ్ బుక్ చేసుకున్నది ఏంటంటే, మేము ఏదో చిన్న వెహికల్ బుక్ చేసుకుంటే మాకు చాలా పెద్ద వెహికల్ వచ్చింది. మేము ఉన్నది ఇద్దరము, మళ్ళీ మాకు వచ్చింది కూడా ఒక 50 bahtsకో ఏమో, అంటే చాలా తక్కువ కాస్ట్కే పాపం పెద్ద వ్యాన్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇంకా టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసి స్మైలీ ఆ వ్యాన్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కాక ఎంత నవ్వుకున్నావు మీరే చూసేయండి. ఇంత పెద్ద కార్లో ఇద్దరమే బుక్ చేసుకుంటే 50 బట్టలకి వచ్చింది. బాక్సా వచ్చింది. పాప ఆయన మంచిగా తీసుకెళ్తున్నాడు. ఇంత ఎండకి వచ్చింది, బట్ ఆయన మిస్ అయ్యాడు, మాకు తెలియలేదు. అంతకి బుక్ అయిపోయింది మనకి. ఇంత పెద్ద వెహికల్ అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఒక 6-8 మంది పడతారట్టుంది ఇది. ఇంత దాంట్లో వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి స్మైలీ నెక్స్ట్? రిప్లీస్ మ్యూజియంకా? రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, బిలీవ్ చేస్తావా? ఇంకిప్పుడే మనమైతే ఇప్పుడు ఎండకి బయట తిరిగాము టెంపుల్లో. దాని తర్వాత ఇంకా పడదెబ్బ తగిలిద్దని చెప్పేసి ఇక్కడైతే రిప్లీస్ మ్యూజియంకి వచ్చామన్నమాట. అక్కడే ఆ సేమ్ దాంట్లో మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనమైతే బాన్చాన్ రెస్టారెంట్కి వచ్చేసాము. అక్కడ కొరియన్ ఫుడ్ అయితే ఫేమస్ అనమాట. సో ఈ కొరియన్ రెస్టారెంట్కి వచ్చేసి నేనైతే గోచుజాంగ్ రామ్యన్ చెప్పుకున్నాము. మమ్మీకి స్పైసీ ఫ్రైడ్ చికెన్ ఇష్టం కాబట్టి ఫ్రైడ్ చికెన్ కాంబో చెప్పాను. సో స్టిక్కీ రైస్ తోటి మేయో సాస్ తోటి వచ్చిందనమాట, విత్ రాడిష్
ఈ ట్రిప్లో స్మైలీకి ఇష్టమైనయే నేను తింటున్నాను ఫ్రెండ్స్. స్మైలీ కోసమే వచ్చాను కాబట్టి స్మైలీకి ఇష్టమైనవన్నీ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సర్లే, సాయంత్రం నీకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తా, బాధపడకు. ఓకే, లంచ్కి అయితే ఇది మాకు. ఓకేనా? ఇదేంటి స్మైలీ నువ్వు అన్నది? గోచుజాంగ్ రామ్యాన్. ఒకసారి కలిపి చూపించు. ఇదనమాట, ఇలా స్మైలీ కొరియన్ వెబ్ సిరీస్లు చూసి మొత్తం కొరియన్లా మారిపోతున్న స్మైలీకా. తినేసే కాలుతుందా చూసుకో. ఇప్పుడు ఇది తినేసి ఏదో మేజ్ రన్నరో ఏదేదో చెయ్యాలంట, అడ్వెంచర్ టైప్ చిన్నవి అవి చెయ్యాలన్నమాట. నాకైతే భయం అవుతుంది, ముందు మనసులో భయం అవుతుంది అవన్నీ చెయ్యాలంటే. స్మైలీ మాత్రం ధైర్యంగా తింటూ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ రేపు కూడా చాలా అడ్వెంచర్స్ అయితే మేము చేయబోతున్నాము. అది నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కంపల్సరీ అవుతుంది, ఎందుకంటే నేను బుక్ చేశాను కాబట్టి. బుక్ చేసింది తను. ఇద్దరం కలిసి రేపు పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాం అనమాట మన ఈ పటాయాలో. ఇంకా నేను కూడా ఇప్పుడు ఈ స్టిక్కీ రైస్ అయితే నాకు ఇష్టం, కొరియన్ వాళ్ళ రైస్. నాకు ఇంతకుముందు స్మైలీ తినిపించినప్పుడు తిన్నాను కాబట్టి చాలా నచ్చుతుంది స్టిక్కీ రైస్. అండ్ నా ఫేవరెట్ ఈ ఫ్రైడ్ చికెన్ అనమాట. కొరియన్ వాళ్ళది సాసెస్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఇది ఆర్డర్ ఇచ్చుకున్నాను. మా స్మైలీ ఆగట్లేదు, నేను వీడియో తీసుకుంటా ఉన్నాను, తనకు ఆకలి అవుతుందన్నమాట. ఇంకా అందుకని ఇంకా లంచ్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కనపడతాం. ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత అదే షాపింగ్ మాల్లో పైన ఫ్లోర్లో ఈ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనేది ఉంది. ఇది మెయిన్గా కూడా మనకి పటాయా బీచ్కి ఆనుకొనే ఉందన్నమాట ఈ షాపింగ్ మాల్. ఈ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే అది యంగ్ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేజ్ రన్నర్ ఉంది, ఇంకా హాంటెడ్ హౌసెస్, రకరకాలు రియల్ వాళ్ళు మనుషులే హాంటెడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అమ్మ నాకైతే చాలా భయమైంది, నేను అలాంటి హాంటెడ్ ఏమీ చెయ్యను స్మైలీ. ఓన్లీ మేజ్ రన్నర్ అంటే మాయా ప్రపంచంలోకి మాత్రమే వెళ్దామంటే సరే అన్నది. మేజ్ ఇట్లా అంత మేజ్ ఇట్లా సాక్స్లు వేసుకొని స్మైలీ రెడీ అవుతుంది, ఏముంటుందో తెలీదు. భయపడుతున్నా నేను కూడా స్మైలీ ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళిపోయాం టికెట్ తీసుకొని. ఫుల్ ఎంజాయ్ చేసాం, బాగానే ఉంది. అంతా గ్లాసెస్ తోటి చాలా వింతగా ఉంది. పాప్కార్న్ అంట. వద్దులయ్యా, ఇప్పుడే కడుపు నిండా తిన్నా. థ్యాంక్ యూ చెప్పు, బాయ్ చెప్పు. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ మాల్లో ఉన్న అడ్వెంచర్స్ అన్నీ కూడా బయట నుంచి చూసాము. ఇలా రియల్ క్యారెక్టర్స్ లాగా కొంతమంది ఇలా అక్కడక్కడ స్టాచ్యూస్ కూర్చొని ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు నిజంగానే నిలబడతారు, మనుషులు అవుతారు. ఇది మాత్రం బొమ్మే, అందుకని అక్కడ కూర్చొని స్మైలీ ఊరికే అలా పోజిస్తూ ఉంది ఆ బొమ్మ పక్కన. అండ్ ఇదంతా కూడా ఎంజాయ్ చేసాము. కొన్ని అయితే కొంతమంది మనుషులు నిజంగా కూడా దయ్యాల్లాగా బిహేవ్ చేస్తూ అక్కడ నడుస్తూ ఉంటారనమాట. ఏది బొమ్మో ఏది నిజమో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్లో. ఇంకా ఈ రిప్లేస్ మ్యూజియంలో చాలాసేపు ఎంజాయ్ చేసి ఈవినింగ్ అయితే ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ చూస్తున్నారు కదా, ఒక సూట్ వేసుకుని ఆ మనిషి ఇలా దయ్యంలాగా హాంటెడ్గా మనల్ని భయపెడుతూ ఉంటారు మధ్య మధ్యలో. అండ్ ఇక్కడ ఒక్కసారి ఇప్పుడు చూడండి, స్మైలీ నిజంగా కూడా భయపడిన సిచ్యువేషన్ చూడండి. వాళ్ళు వేసి రావాలంట, సరిపోయింది. అక్కడ ఏముంది? అక్కడ వినపడుతున్న సౌండ్స్కి స్మైలీ ఆ కొమ్మ తగిలితేనే భయపడిందంటే అర్థం చేసుకోండి, అంత భయంకరంగా ఉంది. ఇక్కడ చూడండి, స్కెల్టన్ దగ్గర పోయి కూర్చుంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేము నెక్స్ట్ వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని మేము ఫ్లోటింగ్ మార్కెట్కి, పటాయా ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళిపోయాము. అక్కడ ఇప్పుడైతే చూసేసేయండి. మేమైతే ఇప్పుడు ఈ బోట్ హౌస్కి వచ్చేసామన్నమాట, ఫ్లోటింగ్ మార్కెట్కి. సో ఇక్కడైతే నేను డ్రెస్ టికెట్ తీసుకున్నాను అండ్ ఫోటోగ్రాఫ్ టికెట్ తీసుకున్నాను. మమ్మీ ఓన్లీ బోట్ రైడ్ టికెట్ తీసుకుంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇదిగో బోటింగ్ అంట చెయ్యాలి ఇప్పుడు వెళ్ళి. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట, బోట్ వెళ్తాము. అన్ని షాప్స్ అయ్యి ఉంటాయి. మనం కాశ్మీర్ ట్రిప్ వెళ్ళినప్పుడు కాశ్మీర్లో ఫ్లోటింగ్ చేసాము. ఇంకెక్కడ ఫ్లోటింగ్ మార్కెట్, కేరళలో కూడా ఫ్లోటింగ్ ఆలెప్పి దగ్గర అది చేసాము. అండ్ ఇక్కడ చూడండి అంబ్రిల్లాస్ ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా, ఏదో చైనీస్ థీమ్ లాగా కదా స్మైల్ అంతా. వీళ్ళ కల్చర్ అంతా అందరి కలిసే ఉంటుంది కదా, మిక్స్డ్. అండ్ ఇప్పుడైతే మనం బోట్ ఎక్కటానికైతే వెళ్తా ఉన్నాము. టికెట్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ టైంకి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఈరోజు ట్రిప్లో
చాలా బాగుంటుందని అంటారు. అసలు బ్యాంకాక్ మెయిన్ ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి. అది న్యాచురల్ అలెప్పిలో లాగా. న్యాచురల్, ఇదేమో మ్యాన్ మేడ్ మార్కెట్ అన్నమాట. సరే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది, పదండి. ఇప్పుడైతే మనం పటాయా ఫ్లోటింగ్ మార్కెట్లో లోపలికి వచ్చేసి షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. బోట్ ఎక్కాలి, బట్ ఈ లోపైతే ఇదంతా కూడా ఒకసారి చాలా షాపింగ్ ఉంది ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ అయితే అక్కడ ఎదురుగా చాలా బాగున్నాయి. స్మెల్ చూడు, అంటే ఒక టైప్ థీమ్ తోటి ఉన్నాయి, కలంకారీ అలా. నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి, ప్రింట్స్ బాగున్నాయి అన్నమాట. స్మైలీ బాగుందా ఫ్లోటింగ్ మార్కెట్? ఇదంతా కూడా ఓపెన్ ఏరియా లాగా ఉంది, బాగుంది. ఇదంతా కూడా మార్కెట్ మీకు చూపిస్తుంది. స్మైలీ రౌండ్గా తిరుగుతున్నావు ఎందుకు? అది కూడా రౌండ్ ఉంది. ఎప్పుడు ఎక్కుదాం మరి? బోట్ ఎక్కాలిగా, లాస్ట్కి ఎక్కుదామా? షాపింగ్ ఏమన్నా చేద్దామా? అసలు ఎట్లున్నాయి, నీ ఒపీనియన్ ఏంటి ఇక్కడ షాపింగ్ మీద? అంటే నచ్చితే చూద్దాం, లేకపోతే లేదు. ఓకే ఓకే. అరే ఇక్కడ భలే ఉంది కలర్ఫుల్గా. అక్కడ వరకు వెళ్ళొచ్చా స్మైలీ? ఆ గ్రీన్ మ్యాట్ మీద ఇదేదో ఇట్లా గ్రీన్ కార్పెట్ లాగా ఉంది స్మైలీ. ఇదంతా కూడా పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ చూపిస్తున్నాను మీకు. అదిగో అక్కడ వాళ్ళు అట్లనేనా స్మైల్ మనం వెళ్ళేది? ఆ బోట్ వెళ్తుంది చూడు, అలాంటి బోట్లోనే వెళ్తా ఉంటాం ఫ్రెండ్స్ మేము. పదాట ఎంత వెళ్దాందా. స్మైలీ బోట్ ఇక్కడ నుంచి అనుకుంటా. బోటింగా వీళ్ళందరూ లాస్ట్ కదా బోటింగ్. అదిగో ఇక్కడ ఒక బోట్ పోతుంది స్మైలీ, చూపిద్దాం. రిటర్న్ వస్తుంది. లోటసా? ఓకే, విచ్చుకొని లోటస్ ఇక్కడ. అదిగో లోటస్సే, అదిగో అక్కడ కూడా ఉన్నాయి మొగ్గలు. విచ్చుకొని ఉండే భలే ఉండేవి కదా. ఇదంతా కూడా మార్కెట్. అదిగో కొద్దిసేపు ఆ ఫ్లోటింగ్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా స్మైలీ అయితే ఇప్పుడు థాయ్ డ్రెస్ వేసుకోబోతుంది. తను టికెట్ తీసుకుంది కదా, ఇంకా ఆ టికెట్ చూపిస్తే అక్కడే వాళ్ళు షాప్లోకి తీసుకెళ్ళి మొత్తం తనని డ్రెస్సింగ్ చేయించారనమాట. థాయ్ డ్రెస్ తను లోపలికి వెళ్ళింది ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవటం కోసం. ఇక్కడ మనల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోమంటారు, ఈ షాప్కి తీసుకొచ్చేసి మనల్ని కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోమంటారు. స్మైలీ అయితే మంచి పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుందనమాట. చాలా మంచిగా అనిపించింది, ముద్దుగా అనిపించింది. ఇప్పుడు చూసేసేయండి థాయ్ డ్రెస్లో. స్మైలీ అయితే థాయ్ డ్రెస్ వేసుకుంటే ఆ దేశపు యువరాణి లాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందో, మీకు నచ్చితే లైక్ చేయండి. ఐస్ క్రీమ్, ఏం ఐస్ క్రీమ్ స్మెల్ ఇది? వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. ఇది మాకు ఇచ్చారనమాట టికెట్కి. ఇలా ఐస్ క్రీమ్ అను జ్యూసెస్. బాగుంది. ఇలా ఫ్లోటింగ్ మార్కెట్ చూస్తూ లోటస్ ఎక్కడ? ఇక్కడ అవి చిన్నయ్యా. స్మైలీ అయితే అంతా మార్కెట్. డ్రెస్ వేసుకున్నాను, పర్ఫెక్ట్ థాయ్ డ్రెస్. నన్ను వేసుకోమని కూడా పెట్టారు. నన్ను వేసుకోమన్నది, నేను వేసుకోవా? ఎందుకు స్మైలీ? ఫోటో స్పిరిట్ ఉండాలి నాలాగా. అబ్బా, ఇద్దరు వేసుకుంటే ఎవరు ఫోటోలు తీస్తారు, అందుకనే నీకోసం నేను త్యాగం చేశాను. అది ఇంకొక బోట్ పోతుంది అటు కెమెరాలో చూపించిన ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్న షాప్స్ అన్నమాట ఇవన్నీ. ఇలా ఇంకా సేమ్ మనకి జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు మనం చూసాం కదా, అలానే బోటింగ్. స్మైలీ నీ పూల్ హైలైట్ స్మైలీ. ఏది చూడు, మీ పెద్దమ్మ పెట్టుకున్నావు. పెట్టారు పెద్దమ్మ థాయిలాండ్ సెట్ అయింది అనమాట. అంతే, ఈసారి పెద్దమ్మని తీసుకొచ్చుకున్నాను, తీసుకురావాలి. ఇవన్నీ కూడా షాప్స్ చాలా ఉన్నాయి స్మైల్, పెద్ద మార్కెటే. మనం ఇంక ఇప్పుడు ఈ బోటింగ్ అయిపోయినాక 20 minutes అంటే బోటింగ్ ఇది అయిపోయినాక కొంచెం షాపింగ్ చూద్దాం. ఏదన్నా నచ్చితే ఫ్రాక్స్ అట్లా చూద్దాం. రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయి కదా స్మైలీ. 150 bahts, 100, 250 అట్లున్నాయి అనమాట. చూసుకొని నచ్చితే కొనుక్కోవచ్చు. చూడండి హౌజెస్, ఇదంతా కూడా మ్యాన్ మేడే. బ్యాంకాక్లో అయితే మామూలుగా రియల్గా ఉంటాయి. ఇక్కడంతా కూడా సృష్టించారనమాట ఇలా. ఇటు చూడండి బ్రిడ్జ్ లాగా ఉంది స్మైలీ. సూర్యుడు అస్తమిస్తున్నాడు.
భలే ఉంది. సేమ్ ఇదే సీనరీ మనం కాశ్మీర్ వీడియోస్లో చూసారు మీరు. మన వీడియోస్ లో కూడా ఆలప్పి వీడియోలో కూడా నేను ఇలా సూర్యుడు అస్తమించేది తీసాను. వావ్, ఇలా బ్యాంకాక్ పటాయాలో వచ్చి ఇలా సూర్యుడు అస్తమించే వీడియో తీస్తానని నేను అసలు ఊహించలేదు. ఇదంతా కారణం మా స్మైలీ అండ్ రమేష్ గారి వల్ల. థ్యాంక్ యూ స్మైలీ, థ్యాంక్ యూ రమేష్. నిన్ను నీతోటి రాలేదు కానీ బ్యాంకాక్ ప్రతి నిమిషం నిన్నే తలుచుకుంటున్నాను రమేష్. అబ్బో 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 ఏంటి స్మైల్? అన్ని అబద్ధాలండి. అబ్బా ఎందుకే ఇప్పటికి ఎన్నిసార్లు అన్నావి? నాకంటే నువ్వే ఎక్కువ సార్లు తలుచుకున్నావు డాడీని. అవును, ఫుడ్ ఇద్దరం ఏదో ఆర్డర్ ఇచ్చుకుంటుంటే లాస్ట్ మిగిలిపోతుంది, ఉంటే డాడీకి ఇచ్చేసేవాళ్ళు. అది ఒక్కసారి తలుచుకున్నాం. అది అదేందో అసలు టనల్ లాగా వస్తుంది స్మైల్, టనల్. ఓవర్ బ్రిడ్జ్. ఫస్ట్ డే అయితే ఇలా ఆ ఫ్లోటింగ్ మార్కెట్లో చాలా మంచిగా అనిపించింది. బోటింగ్, మేము నైట్ అంతా నిద్రపోకుండా ట్రావెల్ చేసి వచ్చి ఆ డే కూడా మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో అయితే ఒక 20 నిమిషాలు తిప్పి తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని అయితే మళ్ళీ వదిలిపెట్టేశారు. ఇంకా తర్వాత స్మైల్ వెళ్ళేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మళ్ళీ ఆ ఫ్లోటింగ్ మార్కెట్లో చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకుందామని వెళ్ళాము. మాకైతే హ్యాండ్ బ్యాగ్స్ మెయిన్గా నచ్చాయి. థాయ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, కొన్ని ఫ్రాక్స్ అవి కూడా ఉన్నాయి. కానీ ఫ్రాక్స్ అవి కొద్దిగా రేట్ అనిపించాయి, బట్ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచిగా అనిపించాయి అనమాట. అవి తీసుకున్నాము. మీకు ఇప్పుడు వీడియో ఎండింగ్లో చూపిస్తాను నేను అవన్నీ కూడా. ఇంక ఇక్కడి నుంచి మేము ఏం చేసామంటే మా రూమ్ దగ్గరికి ఇంకా మళ్ళీ క్యాబ్ తీసేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఫ్లోటింగ్ మార్కెట్లో చాలా పెద్ద మార్కెటే. ఫ్రాక్స్ అయితే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. తక్కువ రేట్లోనే మనకి ప్రైస్ కూడా బార్గెన్ చేసుకునే అవసరం ఉండదు, అక్కడ డిస్ప్లేలో చేసేస్తారు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ యానిమల్స్ తోటి కిడ్స్కి భలే ఉన్నాయన్నమాట. కిడ్స్ డ్రెస్సెస్ నాకైతే చాలా నచ్చాయి. ఏంటిది? హోటల్ దగ్గర మేము ఇంకా క్యాబ్ దిగి మా హోటల్కి వెళ్ళే దారిలో ఇక్కడ క్రొకడైల్ మాంసము ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అవన్నీ చూడటానికి కొంచెం భయంకరంగా అనిపించింది, బట్ అక్కడ వాళ్ళకి అలవాటు కాబట్టి ఇంకెక్కడ అలవాట్లు వాళ్ళవే కదా. రకరకాల మాంసాలు తింటారు ఆ థాయిలాండ్లో, మీ అందరికీ దాదాపు తెలుసు. అండ్ మేము చూసామన్నమాట డైరెక్ట్గా. ఇవాళ మా ట్రిప్ అయితే అయిపోయింది. ఫ్లోటింగ్ మార్కెట్ నుంచి వచ్చేసాము. ఒక హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాం అనమాట ఇద్దరము, తనకొకటి నాకొకటి. రూమ్కి వెళ్ళాక చూపిస్తాము. సో దాంతో ఈరోజు వీడియో ఎండ్ అనమాట. ఇంకా చూద్దాం పదండి రూమ్కి వెళ్ళి మన హ్యాండ్ బ్యాగ్స్ ఏందో మన కథ ఏందో వచ్చింది, మనం ఎంత బార్గెన్ చేసాం అదంతా కూడా చూద్దాం. ఫ్లోటింగ్ మార్కెట్లో షాపింగ్ అనమాట. రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా స్మైలీ మన బ్యాగ్స్ చూపించేసే ఇంకా వీడియో ఎండ్ చేసేద్దాము. మేమైతే 2 బ్యాగ్స్ కొన్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మమ్మీ బ్యాగ్ చూపిస్తాను. నాదేనా ఫస్ట్? ఆబ్వియస్లీ ఇట్స్ ద ఫైనల్ రివీల్ అన్నమాట. ఓకే ఓకే, ఇద్దరం దాదాపు సేమ్ కలరే కదా స్మైలీ? సో ఇది వచ్చేసి మా మమ్మీ బ్యాగ్ అన్నమాట. ఇది నేను మెయిన్గా ఎందుకు కొనుక్కున్నానంటే ఇప్పుడు మేము ముంబై వచ్చాక ఎక్కువగా దగ్గరలో ఉన్న షాపింగ్స్కి అటు ఇటు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఐటమ్స్. కొంచెం పెద్ద బ్యాగ్ స్టైలిష్గా ఉండాలి అన్నట్లుగా ఈ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ మేము థాయిలాండ్ వచ్చిన గుర్తుగా ఇలా ఎలిఫెంట్ థీమ్ తోటి థాయిలాండ్ అని రాసినటువంటి బ్యాగ్ స్మైలీ నచ్చింది. నేను నచ్చిన తర్వాత స్మైలీని అడిగాను అనమాట, బాగుందా స్మైలీ, ఎలా ఉంది అని అంటే బాగుంది మమ్మీ తీసుకో అన్నది. ఇది మాకు 550 బాట్స్ చెప్పారు. బట్ లాట్ ఆఫ్ బార్గెన్, ఫస్ట్ రేంజ్ ఆఫ్ బార్గెన్ నేను చేశాను. తర్వాత ఇంకేమైతే అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ బార్గెన్ చేస్తే పర్సులో డబ్బులు కూడా లేవన్నట్టుగా బిహేవ్ చేసి అప్పుడు ఫైనలీ 250 బాట్స్ కి ఇచ్చారు. 250కి హాఫ్ కంటే ఎక్కువ తగ్గించారనమాట. వాళ్ళు 300 అంటారు, 350 అంటారు, కాదు నా దగ్గర 250 ఉన్నాయి అంటాను. అట్లా చేసి ఇది 250 బాట్స్కి అంటే మన ఇండియన్ కరెన్సీలో 600 చేంజ్ అవుతుంది అంతే, అటు ఇటు అదనమాట. కానీ బాగుంది మెటీరియల్ అయితే, దగ్గర నుంచి చూపిస్తున్నాను, చాలా క్లాసీగా ఉందన్నమాట, అందుకని తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ స్మైలీ బ్యాగ్. ఇది నాది ఇక్కడ యాడింగ్ కోసం ఇలా పెట్టుకుంటాను స్మైలీ థాయిలాండ్ అని. అండ్ స్మైలీ టట్టడా అసలు దాంట్లో నాకు స్మైలీ సెల్ కూడా పట్టిద్దా అని డౌట్ వచ్చింది అక్కడ. స్వీట్ లిటిల్ బ్యాగ్ అన్నమాట. ఇది మెయిన్గా ఎందుకు కొనుక్కుందంటే ఇక్కడే థాయిలాండ్లో తను వేసుకోబోయే డ్రెస్కి బాగా సెట్ అవుతుందని కొన్నదనమాట. అది మీరు కమింగ్ వీడియోస్లో చూస్తారు. ఇక్కడ వాళ్ళు చూడండి
చూడండి ఎంత ఎంత ఇచ్చారో ఇట్లా అసలు కనీసం ఫోన్ అయినా పట్టిద్దా ఇదిగో లోపల ఇంత పట్టిద్ది. ఆహా బానే ఉంది స్మెల్. నా బ్యాగ్ కంటే నీదే మంచిగా అనిపిస్తుంది వచ్చాక. Obviously. మంచిగా చూపించినాను. ఇట్లా మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి బ్యాగ్ మొత్తం ఫ్రంట్ సైడ్ క్లోజ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇది లోపల పెట్టేసుకోవచ్చు. ఇది జిప్ కావాలంటే ఉంచుకోవచ్చు, స్లింగ్ చేయొచ్చు. ఇట్లా షార్ట్ బ్యాగ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడన్నా నాకు ఇస్తావా స్మైలీ? నోనా. ఇదన్నమాట స్మైలీ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి 200కి. ఇది ఎంత చెప్పారు స్టార్టింగ్? ఇది 550. ఇంకా అక్కడ ఏది చెప్పినా 550 అంటారు. ఫస్ట్ వాళ్ళకు కూడా తెలుసు మనం బార్గెన్ ఆడతామని. సో అలా చెప్పేసి లాస్ట్ కి ఇచ్చారనమాట. 200కి ఇచ్చారు. నాది 250, స్మైలీది 200 బాట్స్. ఇదన్నమాట ఈరోజు మేము ఫ్లోటింగ్ మార్కెట్లో చేసినటువంటి షాపింగ్. ఈ షాపింగ్ వీడియోతోటే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ కంపల్సరీ ఫాలో అవ్వండి. సరికొత్త వీడియో ఐడియా తోటి మీ ముందుంటుంది మీ ట్రెండీ ఫ్యామిలీ.